చర్చలో పెట్టారు వాస్తవంగా. చాలా ముఖ్యమైనటువంటి అంశాలనే మీరు ఈ రోజు డిబేట్ లో తీసుకున్నారు. కానీ జరుగుతున్నది చర్చ మాత్రం పూర్తిగా పక్కలో పట్టిపోయి సమయం అంతా అక్కడే అయిపోయింది. ఓకే, మాట్లాడండి. ఏదైనా ఇప్పుడు ఒక్క మాట అంటే ఇప్పుడు చాలా అంశాలు మరి వాటన్నిటి మీద మీరు చర్చ మరి దాని మీద అడగరు నాకైతే తెలీదు. మరి ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద నాకు ముందు మాట్లాడినటువంటి మన ఆయన ఉన్నారు కదా విద్యాసాగర్ గారు, ఆయన పేరు వెంకటేశ్వర గారు, ఆనంద్ సాగర్ గారు. వెంకటేశ్వర గారు పూర్తిగా ప్రసాద్ గారు వాళ్ళిద్దరి మధ్య చర్చ అది అలా ఉంచాలి. మీకు సంబంధం లేదా? అది వాళ్ళిద్దరి మధ్య పెట్టుకొచ్చింది అదే చదువుతారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మీరు చదువుకొచ్చిన తప్ప ఇంకేం మాడరా? ఇప్పుడు ప్రసాద్ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు సంబంధించి నాకే చుట్టపాల అమ్మాయి సర్లేండి, వెంకటేశ్వర గారు చుట్టం అనుకున్నారా? ఏం మాట్లాడారండి? సంబంధం లేదండి, మాకు సంబంధం లేదండి. చేతులు కాళ్ళు కడుక్కుని కూర్చోండి డిబేట్లో. కంటతో పెట్టి కంటతో పెట్టి వచ్చి అది చదివాలండి. అంటే కాదు కాదండి, ఆయన అందరిలో ఏంటంటే సరే ఆయన వాదించాల్సింది మీరు వాదించారు కదా. ఇప్పుడు ఆయన వేరే తెలియదని చెప్తాను, మొఖమే చెప్తాను. ఓకే, అది కాదండి, వాళ్ళిద్దరు ఒకే సబ్జెక్ట్ మీద వాళ్ళు అరగంట సేపు మాట్లాడితే మిగిలిన వాళ్ళు మాట్లాడేది ఏంటి? నేను సబ్జెక్టులు రెండు కలిపి వదలండి. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రూవ్ చేశా. నీ దగ్గర ఉండాలి, మీరు మాట్లాడాల్సినప్పుడు ఆ కౌంటర్ ఇవ్వాలి. ఓకే, ఏ వెంకటేశ్వర గారు మీ ప్రెస్ మీట్ లో సారాంశం ఇదేని మీరు కూర్చుంటే నా సాగు వచ్చింది. గారు మధ్యలో మాట్లాడే అలవాటు నాకు లేదు. నేను మాట్లాడినప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడినా ఊరుకోను. నాకున్నటువంటి అలవాటు అది డిబేట్ లో. ఎవరు మాట్లాడినా కూడా నేను సహించను కూడా. ఆయన నాకు అవకాశం వచ్చినప్పుడు ఆ వెంకటేశ్వరరావు గారు ఏది మాట్లాడారో లేదంటే మీరేం మాట్లాడి ఇంకోరేం మాట్లాడి దాని సమాధానం నేను అప్పుడు చెప్తాను. ఏదేమైనా ఇప్పుడు జరిగినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాన్ని మరి మీరు దాన్ని సబ్జెక్ట్ గా తీసుకున్నటువంటి సందర్భంలో మీరు ఒకసారి చూడండి. యూరియా మరి అంతలా దొరికే పని అయితే రైతులు అంతలా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయా? ఏ రోజన్నా రైతులు రోడ్ల మీదకి వచ్చారా యూరియాకి సంబంధించి అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దాని విషయాన్ని పెద్దగా ఇప్పుడు అదే చర్చగా పెట్టేసి దాన్ని వాళ్ళు ఏదో అనలేరు, వాళ్ళు అంతకు మించిన మాటలు ఎన్నో మాట్లాడారు. అదే విధంగా విద్యాసాగర్ గారు మాట్లాడతా కూడా మెడికల్ కాలేజెస్ ఎంత ఆశ్చర్యం అండి. 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాటిలో 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినాయి. అవి ఇప్పుడు క్లాసెస్ కూడా జరుగుతా ఉన్నాయి. ఒక్క మెడికల్ కాలేజీ కూడా కాలేదు అని ఎలా చెప్తారండి? ఎలా మాట్లాడతారండి? ఈవెన్ పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించిన కూడా పూర్తయ్యి 50 సీట్లు కేంద్రం కేటాయిస్తే దాన్ని కూడా వెనక్కి అవసరం లేదని వెనక్కి లెటర్ రాసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ రోజు మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు సంవత్సరం నుంచి. ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చినటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్ కి? ఎయిమ్స్ గురించి మాట్లాడతారు. ఎయిమ్స్ ఎక్కడిది? కేంద్రం తీసుకొచ్చినటువంటిది, కేంద్రం నిర్మించినటువంటిది ఎయిమ్స్. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనటువంటి అంశం అది. ఈ రోజు అది తీసుకొచ్చామని మాట్లాడతారు. మెడికల్ కాలేజెస్ 17లో 7 ఉన్నాయి. 7 ఆల్రెడీ కంప్లీట్ అయ్యి క్లాసెస్ జరుగుతున్నాయి. వాళ్ళు చూసుకోవచ్చు ఆ బిల్డింగ్స్ అయినాయో లేదో, అక్కడికి వెళ్ళి స్వయంగా చూస్తే అర్థమవుతాయి. మిగిలినటువంటి 10 కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది స్పష్టంగా అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. మీరు కూడా విజువల్స్ మీరు ఒకసారి చూపిస్తే అర్థమవుతాయి. కొన్ని ప్రారంభించారు, కొన్ని జరుగుతున్నాయి. అంతేగాని ఇలాంటి ఊరిక ఏదో తప్పుడు మాటలు మాట్లాడేటువంటి పరిస్థితులు మంచి పద్ధతి కాదది. ఒకవేళ ఒక్క మెడికల్ కాలేజ్ పలాంది చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అని ఉంటే చూపించమనండి ఎక్కడైనా ఉంటే. కాబట్టి నేను అది మాత్రం చాలా